వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగింది అనేటువంటి ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో మద్యం కుంభకోణం మీద ఇప్పుడు ఒక చిత్రం తెరకెక్కబోతోంది. ఆ చిత్రానికి సంబంధించినటువంటి ట్రైలర్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో అసలు ఏం చూపించబోతున్నారు అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఆ మద్యం కుంభకోణం మీద ఇప్పుడు ఒక సినిమా తీయబోతున్నారు. ఆ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి అసలు ఈ సినిమాలో ఎటువంటి అంశాలను ప్రధానంగా చూపించేటువంటి అవకాశం ఉంది? మద్యం కుంభకోణం ఎలా జరిగింది, ఎంత పెద్ద మొత్తంలో దోచుకున్నారనేది చూపించేటువంటి అవకాశం ఉందా, లేదంటే అరెస్టులకు సంబంధించిన అంశాన్ని కూడా చూపించేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, నేను అనుకోవడం సినిమా ఎవరు తీస్తున్నారో, దాని ప్రొడ్యూసర్స్ ఎవరో, డైరెక్టర్ ఎవరో మనకు తెలియదు. సరే, మీరు చూసినట్టుగానే నేను చూశాను. అది దీని ఏమంటారు, ట్రైలర్ మంచి సాహసం. దానికి అంటే కొన్ని సినిమాలు ఉంటాయండి, సమాజంలో ఒక చైతన్యం రేకెత్తించేటువంటి సినిమాలు కొన్ని ఉంటాయి. అంటే ప్రజలకు ఒక అవగాహన రప్పించేటువంటి సినిమాలు. ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలో కాశ్మీర్ ఫైల్స్ అనేది అప్పట్లో మంచి సంచలనం సృష్టించింది. బట్ ఇదే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు అన్నట్టుగా మీరు అంటున్నారు. బట్ అది సినిమాగా తీసుకుంటుంటే ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకంటే కృష్ణ గారు, 2019 ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి చేసే ప్రయత్నంలో భాగంగా చేసినటువంటి అనేక హామీల్లో మద్యపాన నిషేధం అన్నది ప్రధానమైనటువంటిది. ఆయన ఏం చెప్పుకుంటూ వచ్చాడు, నేను మద్యపాన నిషేధం చేస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు, పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం చేసే మళ్ళీ ఓట్లు అడుగుతామన్నాడు. అన్న వ్యక్తి 2019-24 మధ్యన కేవలం మద్యంతో ఎటువంటి వ్యాపారం చేశాడు అన్నది ఈ రోజున మనం జరుగుతున్న వరుస అరెస్టులన్నీ తెలుస్తున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ ఎంత ఉందా? ఇప్పుడు ఏపీ లిక్కర్ ఫైల్స్ ఏమైనా ఏం పెట్టారో టైటిల్ నాకు తెలియదు, కానీ నిజంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆ లిక్కర్ స్కాము దేశవ్యాప్తంగా సంచలనం. అవును, మామూలుగా సిట్ అధికారులు చెప్పింది ఏదో 3,500 కోట్ల రూపాయలు అని చెప్పేసి అంటున్నారు, కానీ నిజంగా అది కొన్ని వేల కోట్లు. వాళ్ళు చెప్తున్న ప్రభుత్వ లెక్కల ప్రకారం కంటే 15-20 రెట్లు పెద్దనటువంటి కుంభకోణం. మనకి ఈ మధ్యకాలంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా మనకు బాగా తెలుసు. దాని ముందు ఇది అలా ఏపీ లిక్కర్ స్కామ్ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదే, జుజుబీ అంటారు అసలు ఇంత. అటువంటి దాని విషయంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గారు, బీఆర్ఎస్ నాయకురాలు కవిత, వీళ్ళందరూ జైలు జీతం అనుభవించారు, బయటకు వచ్చారు. అటువంటిది ఏపీ లిక్కర్ స్కామ్ ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది వచ్చారండి ఆర్టిస్టులు? నేను కూడా ఇలా సినిమా తీస్తున్నారంటే భారీ బడ్జెట్ ఇలా తీయాలి, అంతమంది ఆర్టిస్టులు పెట్టుకోవాలి, ఒకరు కాదు కదా. వీళ్ళంతా అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య, తర్వాత అధికారులు, దాంతోపాటు వాళ్ళ రాజకీయ నాయకులు. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి పేరు మనకు అసలు లెక్కర్ మొన్నటి వరకు మనకు తెలియదు. అతను కూడా అన్నాడు అరెస్ట్ చేసేటప్పుడు, A1గా ఉన్నా కూడా, అసలు నాకు రాజకీయాలతో సంబంధం ఏంటి, నేను ఐటీ విభాగానికి చెందిన వ్యక్తిని, నాకు సంబంధం ఏంటి అన్నాడు. అతను వచ్చి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అతను ఏమన్నాం అక్కడి నుంచి మొదలుపెట్టి రాజకీయ నాయకులు జరిగినటువంటి మొట్టమొదటి అరెస్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి కానించి, తర్వాత భాస్కర్ రెడ్డి గారు అనుచరుడు వెంకటేష్ నాయుడు గారి నుంచి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే తిరిగినటువంటి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి కానీ, లేదా అధికారులు వాసుదేవరెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి లాంటి వ్యక్తి కానీ, ఒకళ్ళు కాదు, ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఆయన వీళ్ళందరూ కూడా మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే, మాకు సంబంధం ఏంటి, అది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ నిర్ణయాల్లో అధికారులు ప్రభుత్వం కలిసి తీసుకుంటుంది, మాకేంటి అన్నారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిథున్ రెడ్డి గారి విషయంలో ఏమన్నాడు, ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు. ముందుగా మిథున్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పాడు, నాకు సంబంధం ఏంటి, నేను ఎక్కడో ఢిల్లీలో ఉంటానని. అదే మాట మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఏంటంటే ఇవన్నీ తీసుకుంటే అంటే నాకు తెలిసి ఒక సినిమాలో ఎలా సరిపోతుంది, నా డౌట్ ఏంటి, ఒక సిరీస్లో తీస్తే ఏమైనా ఒక 7-8 పార్ట్లైనా తక్కువలో లెక్కేసుకుంటే వస్తుంది. అటువంటిది ఒక సినిమాలాగా తీయాలంటే అది కూడా ఛాలెంజే, చాలా క్లుప్తంగా తీసుకుంటూ రావాలి. అసలు ఆ భారతీయ సిమెంట్లకు సంబంధించిన గోవిందప్ప గారు ఆ పాత్ర, భారతీయ సిమెంట్, ఈ లిక్కర్కి సిమెంట్కి ఉన్న బంధం ఏంటి, బాంధవ్యాలు ఏంటి, ఎవరెవరు తెర వెనుకున్నారు, అసలు అన్ని వేళ్ళు కూడా ఏమన్నారు. నారాయణ స్వామి గారిని మొన్న అప్పట్లో ఉన్నటువంటి ఎక్సైజ్ మినిస్టర్ గారిని మొన్న ఈ మధ్యకాలంలో ఆయన కూడా ఎంక్వైరీ చేశారు కదా, ఆయన కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పాడు, పై వాళ్ళు చెప్పినట్టు ప్రకారం చేశారు. ఆ పై వాళ్ళు ఎవరు? అన్నీ కూడా వేళ్ళు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి.
మరి ప్యాలెస్ వైపు చూపిస్తున్నప్పుడు మరి ఎండింగ్ ఏ విధంగా తీసుకొస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఇంకా సిట్టు విచారణ జరుగుతుంది, రోజుకో కొత్త ఆర్టిస్టులు చాలా మంది వస్తున్నారు, ఆల్రెడీ 40 మంది పైబడ్డారు. చివరాఖరి అందరూ కూడా ఫైనల్ ఎవరు కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారని చూపిస్తున్నారో మరి ఆ కింగ్ పిన్ అరెస్ట్ ఇంకా జరగలేదు. మరి సినిమాల్లోని ఎండింగ్ పార్ట్ ఎలా చూపిస్తారనేది ఇప్పుడు మనం చూడాలి. ఎందుకంటే ఆ ఫైనల్ అదే కదా, శుభం కార్డు పడుతుందా లేకపోతే దీనికి పార్ట్ 2 ఉంటుందా, ఇన్ని రకాలుగా ఉంటుంది కదా. పార్ట్ 2లో మిగతా భాగం అంతా ఆ కింగ్ పిన్ అరెస్ట్ చేయడం అనేది చూపిస్తారా? ఎందుకంటున్నానంటే ఇది కేవలం లిక్కర్ స్కామ్ అంటే ఏదో డబ్బులకు సంబంధించి తక్కువ రేటు ఎక్కువ రేటు అమ్ముకుంటాలో లావాదేవీలే కాకుండా అనేకమైనటువంటి మిలితమే ఉన్నాయి. ఒకటి, ప్రజల ఆరోగ్యం మీద పడినటువంటి ప్రభావం. ఎన్ని లక్షల మంది ఆ చీప్ లిక్కర్ తాగి అనారోగ్యం పాలయ్యారు. ఈ విషయాలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ లిక్కర్కి సంబంధించినటువంటి షాపుల్లో కేవలం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మానేసి క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేశారు చూసారా, ఆ సబ్జెక్టు తీసుకోవాలి. తర్వాత వీళ్ళు తీసుకెళ్లి సినిమాలు తీశారు కదండి వీళ్ళు, సినిమా పరిశ్రమల్లో లేకపోతే బంగారం రూపంలో పెట్టుకున్న పెట్టుబడులు కావచ్చు, లేకపోతే దుబాయ్లో ఒక మాఫియా గ్యాంగ్ లాగా ఒక అపార్ట్మెంట్లో సిట్టింగ్లు కావచ్చు, మళ్ళీ హైదరాబాద్లో కూర్చుని చేసినటువంటి లావాదేవీలు కావచ్చు. ఒకటి కాదు, చాలా పార్ట్లు ఉన్నాయి. ఈ పార్టుల్లో మరి ఎన్ని పార్ట్లు ఎంత దగ్గరగా తీసుకొస్తారో మన డైరెక్టర్ గారికి మంచి ఛాలెంజ్గా ఉంటుంది ఇది. ఎందుకంటే ఇప్పటికే కూడా ఆ ప్రభావం ఉంది ప్రజల మీద. మామూలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే ఆరోగ్యశ్రీ పథకంలో కొత్త జబ్బులన్నీ చేర్చామంటాడు. అనారోగ్యం పాలవడానికి కారణం కూడా నువ్వే కదా. అనారోగ్యం పాలు చేసింది నువ్వే, మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకం డబ్బులు ఇస్తానని చెప్పేసి నువ్వే. ఉదయాన్నే 11 రూపాయలు డబ్బులు వేయడం, సాయంత్రం మధ్య రూపాయలు డబ్బులు ఆడుకుంటాం. ఇదే కదా చేసింది ఇది. ఈ రోజుకి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం, ఆ తప్పుని మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం మేము చాలా చట్టబద్ధంగా చేసాం, ప్రభుత్వం ఆధీనంలో తీసుకుని చేసాం. మరి ఆ ప్రభుత్వ ఆధీనంలో తీసుకుంటే మరి ఈ లిక్కర్ స్కామ్లో దొరికింది ఎంత, క్యాష్ కూడా దొరికింది, క్యాష్ కూడా సీజ్ చేశారు కదా, ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి ఆ క్యాష్ అన్నది. ఇవన్నీ కూడా మరి ఆ సినిమాలో చూపించాలి. అంటే ఒకటండి, ఏదైనా కూడా ఇది ఆ భారతదేశంలోని అతిపెద్ద కుంభకోణం, కొన్ని వేల కోట్ల రూపాయలు మిళితమైనటువంటి సంబంధించినటువంటి కుంభకోణం. ఇంకా ఫైనల్ అరెస్టులు జరగలేదు. మరి ఈ సమయంలో మరి ప్రొడ్యూసర్ గారు తీసినటువంటి ఉద్దేశం ఏదైనా కూడా నిజంగా ప్రజలకు అవసరమైనటువంటిది. అంటే మనం ఎన్నుకోబోయేటువంటి నాయకులు ఎటువంటి వ్యక్తులు ఎన్నుకోవాలి, వాళ్ళ మాయ మాటలను నమ్మి ఎన్నుకుంటే ఎటువంటి పరిస్థితులు వస్తాయి, వాళ్ళు ఇచ్చే పథకాలు బటన్ నొక్కి ఇచ్చేటువంటి పథకాల మీద ఆధారపడితే ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, మన ఆరోగ్యాల భవిష్యత్తు, ఇవన్నీ కూడా ఇన్ని రకాలైన అంశాలన్నీ ఉంటాయి. సామాజిక అంశాలు ఉంటాయి, ఆర్థిక అంశాలు ఉంటాయి, ఇవి జరిగినటువంటి మాఫియా గ్యాంగ్ ఇవన్నీ ఉంటాయి. నేను అంటుంది అందుకనే ఇప్పుడు మద్యం కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కబోతున్నటువంటి ఈ సినిమాలో అంటే మద్యం కుంభకోణంలో త్వరలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాన్ని కూడా చూపించేటువంటి అవకాశం ఉంటుందంటారు. అదే అంటాను, ఇంకా అరెస్ట్ జరగలేదు కాబట్టి. జనరల్గా అయితే అరెస్ట్ జరగలేదు, జరిగిన సంఘటనలు చూపిస్తారా, జరగబోయేది కూడా చూపిస్తారా అన్నది మనం వేచి చూడాలి. మరి డైరెక్టర్ గారు ఎలాగా ముగింపించాడో మనకు తెలీదు. లేకపోతే కంటిన్యూగా సెకండ్ ఎపిసోడ్ వస్తుందని చెప్పి చెప్తారా, అది కూడా చూడాలి కదా. ఏపీ లిక్కర్ స్కామ్, లిక్కర్ ఫైల్స్ 1, లిక్కర్ ఫైల్స్ 2 అనే టైటిల్లో పెట్టి సెకండ్ పార్ట్ కూడా చూపించవచ్చు. ఎందుకంటే చూసుకున్నట్లయితే మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీల్లో భాగంగా 2019కి ముందు నేను ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం చేసి తీరుతాను అంటూ ఆయన ఇచ్చినటువంటి మాటనే తీసుకొని దాని ద్వారా ట్రైలర్ కట్ చేశారు. అదే కరెక్టే కదండి, ఆయన చెప్పినటువంటి హామీ. మాట్లాడితే ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా మద్యపాన నిషేధం అనేది రాశారు. ఆయన మాట్లాడితే ఏమంటాడు, నేను పెట్టినటువంటి 2 పేజీలు ఆ మేనిఫెస్టో బైబుల్, ఖురాన్, భగవద్గీత అంటాడు. మరి అటువంటి వ్యక్తి ఇలాగా మాట తప్పడం అంటే మరి ఆ 3 గ్రంథాలని లేకపోతే అందరినీ కూడా అవమానపరిచినట్టే కదా. ఇప్పటికీ కూడా అతను ఏంటంటే సమర్థించుకుంటున్నాను. అది అంటే నాకు తెలియకుండా తప్పు జరిగిందనో ఏదైనా తప్పించుకునే మార్గం చేయట్లేదు, మేము అద్భుతంగా చేసాం లిక్కర్ స్కామ్ అని చెప్తున్నారు. అంటే అఫీషియల్గా అక్కడ బ్రావరేజ్ ఆ కంపెనీ తయారీ కానించి ఈ షాపులకు వచ్చిన లిక్కర్తో కాకుండా అన్అఫీషియల్గా వచ్చింది ఎంత, కొన్ని వేల కోట్లు. వాటికి బిల్స్ ఉండవు, వే బిల్స్ ఏముండవు. అటువంటిది అతి పెద్ద కుంభకోణం కదా. అంటే ఇంకా పాత్రదారులు ఇంకా వస్తున్నారు కదా. అందుకని నేను అనుకోవడం అయితే దీనికి ముగింపు లేకుండా క్వశ్చన్ మార్క్ పెట్టి మళ్ళీ సెకండ్ పార్ట్కి వేచి చూస్తారేమో. అంటే ఏది ఏమైనా కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక అంశం
ఆ తీసుకున్న అంశం ఏంటంటే ప్రజలను చైతన్యపరిచేటువంటి అంశం నిజంగా సినిమా రూపంలో వచ్చిందంటే ఇంకా బాగుండేది. అంటే సామాన్య ప్రజలకు కూడా తెలిసేది. ఓటీటీ చాలా కొద్దిమంది చూస్తూ ఉంటారు కదా, సోషల్ మీడియాలో చాలా మంది వచ్చేస్తుందండి, ఓటీటీలో విడుదలైన ప్రతి మూవీని కూడా చూసేటువంటి పరిస్థితి పరిస్థితి ఉంది. కానీ ఎక్కువ మందికి రీచ్ అయ్యేద్దేమో. వాళ్ళకున్న పరిధులను బట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కానీ ఏదేమైనా కూడా ఖచ్చితంగా చూడాలి ఏం జరిగింది. కొంతమంది ఏమంటారంటే నమ్ముతున్నారు, వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి సంబంధించినటువంటి పేపర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఈ అనలిస్టులు కావచ్చు, చెప్తున్నటువంటి అబద్ధాలను కొంతమంది నమ్ముతారు. 1% 2% ఉంటారు కదా, వాళ్ళకు కూడా కనువిప్పు కలగాలంటే వాస్తవాలతో పాటు తీయవలసిన అవసరం ఉంది. కరెక్ట్ సమయంలో ప్రజలకి అర్థమయ్యే రీతిలో వాళ్ళు చెప్తున్న అబద్ధాలన్నిటికీ నిజం ఏంటి అనేది వాస్తవాలు చూపించే చిత్రంగా తీస్తున్నారంటే నిజంగా అభినందించాలి. యూనిట్ని ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది, అందరికీ రీచ్ అవుద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.